నేటి తరం పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లలో వీడియో గేమ్స్ లో సమయం గడుపుతున్న ఈ కాలంలో అదే వయసులో ఉన్న ఒక చిన్నారి మాత్రం తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలు, అద్భుతమైన రచనా శక్తితో పుస్తకం రాసి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కాసర ప్రతిభా సరోజారెడ్డి అనే 13 ఏళ్ల చిన్నారి తన మేధాశక్తితో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి అతి చిన్న వయసులోనే పుస్తకాన్ని రచించి రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. బీ మిస్టీరియస్ అనే పేరుతో 110 పేజీలతో 7 నెలలు కష్టపడి ఇంగ్లీష్లో సరోజ ఈ పుస్తకాన్ని పూర్తి చేసింది. ఈ పుస్తకంలో 2 అన్నా చెల్లెలు ప్రధాన పాత్రలుగా ఉండగా సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలు, భయాలను ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలనే సందేశాన్ని కథారూపంలో ఎంతో అద్భుతంగా వివరించింది. పుస్తకం మొదలుపెట్టిన తర్వాత చివరి వరకు చదవాలనిపించేలా కథను మలచడం ఈ చిన్నారి ప్రతిభను ప్రతిబింబిస్తుంది. అమ్మాయిల ధైర్యం, సాహసం, సమస్యలను ఎదుర్కొనే తత్వం వంటి అంశాలను ఇందులో చక్కగా చూపించింది ఈ బాల రచయిత. ప్రతిభ తల్లిదండ్రులు సుభాష్, సింధురెడ్డి వృత్తిరీత్యా ఒక స్కూల్ను నిర్వహిస్తున్నారు. విద్యకు ఎంతో ప్రాధాన్యమిచ్చే కుటుంబంలో పెరిగిన ప్రతిభ చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం, కథలు రాయడం మీద ఆసక్తి పెంచుకుంది. ప్రతిభకు ప్రేరణగా నిలిచింది ఆమె నానమ్మ లక్ష్మీ సరోజారెడ్డి. నానమ్మ రాసే రచనలు చూస్తూ పెరగడంతో తనకు కూడా పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చిందని, అందుకే ఈ పుస్తకాన్ని రాశానని ప్రతిభ చెబుతోంది. అందరికీ నమస్కారం. నా పేరు ప్రతిభ. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ప్రతిభ స్కూల్లో జంగారెడ్డిగూడెంలో 8th క్లాస్ చదువుతున్నాను. నేను ఈ మధ్యనే ఈ బుక్ రాశాను. మా పేరెంట్స్ సపోర్ట్తో, మా ఫ్యామిలీ సపోర్ట్తో ఈ బుక్ రాయడం జరిగింది. నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, టీచర్స్కి. దీని పేరు బీ మిస్టీరియస్. ఇది చాలా థ్రిల్లర్ సస్పెన్స్ స్టోరీ. ఈ కవర్ పేజ్ డిజైన్ చేసింది మా ఫాదరే. చిన్నప్పటి నుంచి నేను చాలా ఎడ్యుకేటెడ్ నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి అందరూ పుస్తకాలు రాయడం, పారాగ్రాఫ్స్ చదవడం అవన్నీ చూసి నేను కూడా రాద్దాం అనుకున్నాను. లాస్ట్ ఇయర్ మా నాన్నమ్మ కూడా ఒక బుక్ రిలీజ్ చేశారు. సో దానివల్ల నేను రాద్దాం అనుకొని, నా వల్ల ఎందుకు కాదనుకొని నేను రాయడం మొదలుపెట్టాను. చిన్నప్పుడు మా అమ్మ, మా నాన్న కూడా కవితలు, ఎస్సేస్ అవన్నీ రాస్తూ ఉంటారు. సో రైటింగ్ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ నుంచి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. రీడింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈమెయిల్స్, మెసేజెస్ అవన్నీ రాకముందు లెటర్స్ రాసేవాళ్ళు కదా. రాయడానికి కూడా రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అవి చాట్ జీపీటీ అలాంటి యాప్స్ ద్వారా పిల్లలు ఎవరు చదవడం లేదు. అందుకనే బుక్ రాద్దామని అనుకున్నాను, అవేర్నెస్ తీసుకురావడానికి రీడింగ్. తాను రచించిన పుస్తకానికి మంచి రేటింగ్ రావడంతో చిన్నారి ప్రతిభ ఆనందం వ్యక్తం చేస్తోంది. చిన్న వయసులోనే ఇంగ్లీష్లో మాట్లాడడం, రాయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని ఆన్లైన్లో విక్రయానికి ఉంచారు. పాఠకుల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది. ఒక పుస్తకాన్ని రచించడం అంటే సాధారణ విషయం కాదని, అలాంటి పని తన కూతురు 13 ఏళ్ల వయసులోనే చేయడం తమకెంతో గర్వంగా ఉందని చిన్నారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి పుస్తకాలు రాసి గొప్ప రచయితగా ఎదగాలని కోరుకుంటున్నారు. ఈ బీ మిస్టీరియస్ బుక్ ఏంటంటే ఒక ఫిక్షన్ నావెల్. ఇది ఒక ఫ్యాంటసీ, మిస్టరీ, అట్లానే ఒక సిస్టర్హుడ్, కరేజ్, ఫియర్ని ఎలా అధిగమించడం, వీటి గురించి ఈ థీమ్స్తో రాసిన ఒక బుక్ ఇది. ఆగస్టులో అనుకుంటాను తను స్టార్ట్ చేసి చిన్నగా స్టోరీలను ఎక్స్పాండ్ చేస్తూ వచ్చింది. ఈ బుక్ని ఒక 1 వీక్ ముందు బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ బుక్ Amazon.comలో US, UK, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ ఇట్లాంటి దేశాల్లో పేపర్ బ్యాక్కి ఆర్డర్ చేయడానికి రెడీగా ఉంది. అట్లానే కిండిల్ ఎడిషన్, డిజిటల్ ఎడిషన్ వరల్డ్ వైడ్ అవైలబుల్గా ఉంది. ఇండియాలో కూడా ఈ వీక్ ఈ బుక్ ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి రిలీజ్ అవబోతుంది. సో తల్లిదండ్రులుగా, ఒక స్కూల్ నడుపుతున్న విద్యా సంస్థ డైరెక్టర్గా ప్రతిభ ఈ బుక్ రాయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ బుక్ ఒక 8th క్లాస్ పాప రాసిందంటే చాలా ఆశ్చర్యపడాల్సిన విషయమే. పాప బుక్ రాయటం అనేది చాలా అంటే చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే 12 ఏళ్ల పాప ఒక ఇమాజినేషన్, ఒక క్యూరియాసిటీతో, అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో రాసాము, మొదలుపెట్టాము అని
మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా అలాగే కూర్చొని ఒక 6 months పాటు తన అకాడమిక్ షెడ్యూల్ కానీ అన్నిటి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక బుక్ రాయడం అనేది చాలామంది పిల్లలకు కూడా ఇన్స్పిరేషను. ఇవాళ ChatGPT కానీ ఏఐ కానీ చాలా ఎక్కువైపోయినాయి, ఆలోచన శక్తి చాలా తగ్గిపోయింది. అలాంటివి ఈ బుక్ రాసే ముందు కూడా ప్రతిభ దగ్గర నాకు తెలిసి ఒక 20-25 books ఆమె చదివి ఈ బుక్ స్టార్ట్ చేసింది. ముందుగా చెప్పినప్పుడు అమ్మ నేను బుక్ రాస్తున్నా అన్నప్పుడు నేను ఏమాత్రం డిస్కరేజ్ చేయలేదు. స్టోరీ లైన్స్ చాలా సస్పెన్స్గా రాసింది, చాలా క్రియేటివ్గా రాసింది. ప్రతిభ మా మనవరాలండి. ఒక్కొక్కసారి చూడండి, మనం ఎవరికైనా పలానా వాళ్ళ పిల్లలు అనే కంటే కూడా పలానా వాళ్ళకి మేము గ్రాండ్ పేరెంట్స్ అని చెప్పడానికి మేము చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే కాస్త సాహిత్యంతో పరిచయం ఉన్నటువంటి కుటుంబం మాది. తను ఒక 12 సంవత్సరాల వయసులో ఒక పుస్తకం రాయాలి అనే ఆలోచన అనేది కూడా దాదాపు ఎవరు చేసి ఉండరు, అంత అనిపించదు. ఆ బుక్ రాయాలి, ఆ బుక్ని పబ్లిష్ చేయాలి అనే ఆలోచన. సరే రాయడం అంటే ఏదో పిచ్చి పిచ్చిగా రాస్తారు, అలా కాకుండా ఏంటంటే ఓ చక్కటి నావెల్ను ఆ అమ్మాయి ప్రజెంట్ చేయడం జరిగింది. అందులో నిజంగా నేను చదివినప్పుడు ఏంటంటే అనిపించింది, ఇంత ఇమాజినేషను, ఇంత ఇప్పుడు పిల్లల్లో సహజంగా అల్లరి చేస్తూ ఉంటారు, లేకపోతేనేమో ఇంకేదో అవి టీవీ సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ విషయాన్ని ఏంటంటే ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చినంత కష్టం ఒక బుక్ రిలీజ్ చేయడం అంటే, అలాంటి పరిస్థితిని ఒక చిన్న పాప చేయడం అనేది చాలా ఆశ్చర్యంగాను చాలా ఆనందంగాను, నిజంగా చెప్పాలంటే మేము చాలా గర్వపడుతున్నామండి. ఎందుకంటే మా అమ్మాయి కాబట్టి మేము మరీ మెచ్చుకోకూడదు, కానీ చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది.